హలో తెలుగు స్పాక్ వ్యూవర్స్. ఈరోజు మనం మన ఛానల్లో మొదటి మూవీ రివ్యూ చూద్దాం. అది నితిన్ మరియు శ్రీలీల లీడ్ రోల్లో నటించిన మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో మరియు భీష్మ మూవీ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన మూవీ రాబిన్ హుడ్ గురించి. నేను చెప్పబోయే ఈ రివ్యూ నా ఒపీనియన్ మాత్రమే. మీరు తప్పకుండా ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూడండి. రాబిన్ హుడ్ గురించి చాలా నవలలు మరియు హాలీవుడ్ మూవీసు వచ్చాయి. వాటిని చాలామంది చూసుంటారు, కొంతమంది చూసుండకపోవచ్చు. కానీ దానిలో హీరో ఒక దొంగ, ఉన్నవారిని దోచేయడం, ఆ డబ్బులు తీసుకొని పోయి లేని వారికి దానం చేయడం. ఈ మూవీలో కూడా నితిన్ అలియాస్ రామ్ అండ్ అలియాస్ రాబిన్ హుడ్ ఉన్నవారి దగ్గర నుంచి దోచేయడం, అనాథాశ్రమాలకు దానం చేయడం. ఇక ఈ దొంగను పట్టుకోవటానికి పోలీసు ఆఫీసర్గా అపాయింట్ అయిన క్యారెక్టర్లో షైన్ టామ్ చాకో యాజ్ ఏ విక్టర్ వర్గీస్ యాక్ట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ వీళ్ళ మధ్య టామ్ అండ్ జెర్రీ లాగా సీక్వెన్సెస్ ఉంటాయి. ఈ సీన్స్ కొంచెం కిక్ మూవీని గుర్తు చేస్తాయి. ఇక షిజు అలియాస్ వాసుదేవ్ ఒక ఆస్ట్రేలియన్ బిజినెస్ మ్యాన్గా అండ్ అతని కూతురుగా శ్రీలీల యాజ్ నీరాగా యాక్ట్ చేశారు. శ్రీలీల ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి ఎందుకు వస్తుంది, రాబిన్ హుడ్తో ఎలా పరిచయం అవుతుంది, వెన్నెల కిషోర్ అండ్ రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్స్ ఏంటి, వీళ్ళు ఎందుకు రుద్రపురం అనే విలేజ్కి వెళ్తారు, అక్కడ స్వామిగా నటించిన దేవదత్త నాగే, అదే మన మూవీ విలన్, తనతో హీరోకి గొడవ ఏంటి, ఏమి జరిగింది అనేది మిగిలిన స్టోరీ. మీరు ఈ విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూసి తెలుసుకోవాలి. ఇక మూవీ విషయానికి వద్దాం. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం రొటీన్ స్క్రీన్ ప్లేతో, అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్తో, పెద్దగా ఇంప్రెస్ చేయని 2 సాంగ్స్తో గడిచిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా రుద్రవరం అనే విలేజ్లో జరుగుతుంది. కొంచెం స్లోగా స్టార్ట్ అయినా అక్కడక్కడ ట్విస్ట్ అండ్ టర్న్స్తో పర్వాలేదు అనిపిస్తుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే యాజ్ యూజువల్గా నితిన్ చాలా ఈజీగా చేశాడు. ఇక శ్రీలీల మన తెలుగు రొటీన్ టెంప్లెట్స్లో ఎలా ఉంటుందో ఆ టైప్లోనే తన వంతు తను చేసింది. ఇక వెన్నెల కిషోర్ గారు మరియు రాజేంద్ర ప్రసాద్ గారు వారి క్యారెక్టర్స్లో యాజ్ యూజువల్గా కామెడీ టైమింగ్స్తో మెప్పించారు. ఇక బ్రహ్మాజీ గారు జస్ట్ 2 నిమిషాలే ఉంటారు అంతే, తనకి ఈ మూవీలో ఏమాత్రం స్కోప్ లేదు. శుభలేఖ సుధాకర్ గారు వారి క్యారెక్టర్ని న్యాయం చేశారు. ఇక క్లైమాక్స్లో ఒక 5 నిమిషాలు క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఒక క్యామియో రోల్కి పర్లేదు అనిపించారు. మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సాంగ్స్ నాట్ అప్ టు ద మార్క్, ఒక పాట కూడా రిజిస్టర్ కాదు. ఇక బీజిఎం పర్వాలేదు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో చాలా బాగుంది. అక్కడక్కడ కొన్ని లాజిక్స్ మిస్ అయినా మూవీని ఒకసారి వాచ్ చేయొచ్చు. ఈ వీకెండ్ టైంపాస్ కోసం ఖచ్చితంగా చూడొచ్చు. నా రివ్యూ రేటింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ 5 3. థ్యాంక్ యూ వ్యూవర్స్.